నిర్మల్ జిల్లా బైంసాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై పోలీసులు కఠిన వైఖరిని అవలంబించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆశాలను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు. నిర్మల్ హైవేపై ధర్నా నిర్వహించేందుకు వస్తున్న ఆశాలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 3 నెలల నుంచి తమకు జీతాలు లేవని, కనీస వేతనం 18,000 పెంచాలని డిమాండ్ చేయడం తప్ప అని ఆశాలు ముక్త కంఠంతో నినదించారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని, రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. నిర్మల్ జిల్లా బైంసాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై పోలీసులు కఠిన వైఖరిని అవలంబించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, నిర్మల్ హైవేపై ధర్నా చేస్తున్న ఆశాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆశాలు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈరోజు గత వారం రోజుల్లో కూడా దశల వారీగా ఆందోళన చెప్పిన ఆశా వర్కర్లు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కూడా నేషనల్ హైవే పై రాస్తారోకో చేయడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బైంసాలో నేషనల్ హైవే పై ధర్నా చేయడానికి బయలుదేరిన ఆశా వర్కర్లను బైంసాలో ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అలాగే ఇటు నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నాగ్పూర్ హైవే పై ధర్నా చేయడానికి బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి సోన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. తమ న్యాయమైన కోరికలను, అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీ నుంచి కూడా దశల వారీగా ఆశా వర్కర్లు ఆందోళన నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లో చెలో హైదరాబాద్ చెప్పడం జరిగింది. ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేసేందుకు బయలుదేరిన ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఇక్కడిక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం, ముందస్తు అరెస్ట్ చేయడం పట్ల కూడా ఆశా వర్కర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రధానంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తమకు 18,000 జీతం ఇవ్వాలని, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఈ సందర్భంగా ఆశా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇది ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే తమకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న తమ 2 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని సందర్భంగా ఆశా వర్గాలు డిమాండ్ చేయడం జరిగింది. సీనియారిటీ ప్రతిపాదికన ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, గత 2.5 సంవత్సరాలు కూడా తాము వెయిట్ చేస్తున్నాం, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడానికి, తాము వెట్టి చాకరీ చేస్తున్నామని, తమ పనికి మాత్రం గుర్తింపు ప్రభుత్వం ఇవ్వడం లేదని సందర్భంగా ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి.